అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని తంబళ్ళపల్లి దగ్గరికి అయితే వచ్చినామండి. ఇది మల్లయ్య కొండ అండి. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి వారు అట్లనే భ్రమరాంబిక దేవి గారు అయితే కొలువై ఉన్నారు. ఈ విశేషాలు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆలయము ఇది మల్లయ్య కొండపైన అయితే ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం మనకు మదనపల్లి నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ అండి. చాలా అందమైన ప్రదేశం అండి. ఇదంతా అడవి మార్గం అండి. ఇదంతా కూడా ఇంతకుముందు అయితే ఇక్కడ కార్లు వెళ్ళడానికి కానీ దేనికి కానీ దారి ఉండేది కాదు, నడుచుకొని వెళ్ళేవాళ్ళు. మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ ఎన్నో వేల మంది వచ్చి స్వామివారిని అయితే ఇక్కడైతే దర్శించుకుంటారు. ఇదంతా వచ్చేసి అక్కడేనండి. ఇదంతా కూడా ఈ మధ్యన అయితే ఇక్కడ బస్సు మార్గము అంతా, ఇంతకుముందు బస్సు మార్గం ఉన్నింది, ఇప్పుడు 4 వీలర్స్ అట్లాగానే మనము 2 వీలర్స్ అన్నీ అయితే తీసుకెళ్ళి వెళ్ళొచ్చునండి. ఇది మనం చూస్తున్నది ఏనుగుల మల్లమ్మ ఆలయం అండి. ఇక్కడ అది ఎంట్రన్స్లోనే వస్తుంది. చాలా మహిమగల ఆలయము. అక్కడ ఏమి మనం కోరుకున్నా కూడా అక్కడైతే ఆ కోరికలు అయితే నెరవేరుతాయండి. ఇదంతా అదేనండి ఆలయం అండి. ఇదంతా కూడా మనకైతేనా ఇక్కడ లోపలంతా కూడా అది స్టార్టింగ్లోనే వస్తుందండి మనకైతేనా. ఇదంతా అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము మల్లయ్య కొండ అండి. ఇది మదనపల్లి దగ్గర తంబళ్ళపల్లి దగ్గర అయితే వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి చాలా ప్రసిద్ధమైన కొండ అండి. ఇది ఇక్కడ వచ్చేసి ఏనుగుల మల్లమ్మ కొండ కూడా ఉందండి. అట్లాగానే మనకి శివుడు అండి మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మరి చూసేద్దామండి ఆ వీడియో ఏంటో. ఇది వచ్చేసి ఏనుగుల మల్లమ్మ అమ్మవారండి. ఇది వచ్చేసి లోపల వచ్చేసి ఇది చాలా ప్రసిద్ధమైన కొండ. సత్యం కూడా బాగా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ కొండను అయితే దర్శించండి. ఇదంతా మనం అక్కడ వెళ్ళేటప్పుడు ముందుగానే వస్తాయండి ఇవన్నీ కూడా. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. చాలా ఫేమస్ అండి ఇది మల్లయ్య కొండ అని చెప్పేసి. ఇది మనకు మదనపల్లి దగ్గర అయితే వస్తుందండి, ఆంధ్రప్రదేశ్. ఇదంతా మనకు ఇక్కడ స్వామివారు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ ఇదంతా కూడా ఏనుగుల మల్లమ్మ ఆలయం అండి. ఇదంతా కూడా మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. అక్కడ ఆ రోజైతే మంచు పడుతూ ఉన్నింది మేము వెళ్ళినప్పుడైతేనా. ఇదంతా కూడా అదేనండి మొత్తం కూడా. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. అక్కడైతేనా మల్లికార్జున స్వామివారు బ్రహ్మక అమ్మవారు అయితే ఉంటారండి అక్కడైతేనా మనకు. ఇదంతా కూడా ఇది లోపల గుడి దగ్గర అండి. లోపల ఇది అంతా కూడా చాలా చక్కగా ఉంటారండి స్వామివారు కూడా ఇక్కడైతేనా. ఇదంతా గుడి ఆవరణ లోపల అండి. ఇదంతా కూడా ఆ రోజు మార్నింగే వెళ్ళాం మేము. అప్పుడు ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నారండి అక్కడైతేనా. ఇదంతా గుడేనండి మొత్తం అంతా కూడా మనకి. ఇదంతా కూడా గుడి. మొత్తం అండి ఇదంతా కూడా పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల కూడా మనకు చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కానీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా దూరం నుంచి కూడా అక్కడికైతే వస్తూ ఉంటారండి భక్తులైతే మనకు. శివరాత్రి రోజైతే అక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడ మనకైతేనా. చాలా బాగుంటుందండి గుడి అయితేనా. మీరు కూడా తప్పకుండా దర్శించండి. ఇదంతా కూడా చుట్టుపక్కల అండి. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు ఆ గుడిని అయితేనా మనకు. ఇదంతా కూడా డెవలప్మెంట్ అనేది ఫుల్గా ఉంటుంది అక్కడైతేనా. ఇది లోపలండి స్వామివారండి. లోపల చాలా చక్కగా ఉంటారండి స్వామివారు.
మామూలుగా ఇక్కడ ఎక్కువ అభిషేకాలు అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మొక్కుంటారండి. కోరిన కోరికలు కన్నా నెరవేరితే అభిషేకం అన్నదానం చేస్తామని చెప్పేసి కూడా చాలామంది భక్తులు అయితే ఇక్కడ మొక్కుకుంటారు. వాళ్ళు ముక్కులు కూడా వచ్చి తీర్చుకుంటూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చే శివయ్య అండి ఇక్కడైతే మల్లికార్జున స్వామి. ఇదంతా బయట పక్కన అండి. అక్కడ దీపాలు అన్నీ వెలిగించున్నారు. అక్కడంతా కూడా మనకు ఇదంతా గుడి ఆవరణ లోపలనండి. ఇదంతా కూడా మనకు ఇదంతా కూడా ఇదంతా పైన అండి. చాలా చక్కగా ఉంటుందండి ఆలయం అనేది. ఇది అక్కడేనండి గుడి లోపల. ఇదంతా కూడా మనకు ఇది బయట అండి. ఇక్కడ బయట వచ్చినామంటే ఇక్కడంతా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అనేది ఫుల్గా ఉంది. ఇక్కడ మనకు ఇదంతా బయట అండి. పరిసర ప్రాంతాలు గుడి లోపలే అంటే బయట చక్కగా అయితే ఉంటుందండి గుడి మనకైతేనే. ఇక్కడ ఇదంతా కూడా అదేనండి దారి. అంత బాగా అయితే ఏర్పాటు చేశారు దారి మొత్తం అంతా. ఇక్కడ ఇదంతానండి ఎలక తీర్థము అంటారండి దీన్ని. అక్కడ వచ్చేసి నాగదేవతల గుడి అండి ఇదంతా కూడా. అక్కడ వెళ్ళేసి నీళ్ళు తాగితే చాలా మంచిది అంటుంటారు. చూసాం కదండి ఈ ఆలయ విశేషాలు ఏంటి అని చెప్పేసి. ఈ ఆలయానికి మీరు కూడా వచ్చి దర్శించవచ్చు. స్వామివారి కృపకైతే పాత్రవచ్చునండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.